ఫ్యామిలీ పంచాయతీ కాంగ్రెస్ అంటేనే ఫ్యామిలీలకు సంబంధించినటువంటి వారికే టికెట్లు ఇప్పించుకోవడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది. గతంలో ఆ కేసీఆర్ ఫ్యామిలీ పాలిస్తుందన్నారు. కానీ కాంగ్రెస్ లో అన్ని జిల్లాల్లో ఎక్కువగా ఫ్యామిలీలో ఉన్నటువంటి నేపథ్యము కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక ఫ్యామిలీల యొక్క పంచాయతీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వచ్చింది. గత ఎన్నికల్లో మాత్రం ఎవరు రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదేమో, డబ్బులు ఖర్చు అయిపోతాయేమో అంటూ టికెట్ ఎక్కడ కూడా పెద్దగా అడిగినటువంటి నేపథ్యం లేదు. కానీ ఇప్పుడు అధికారం పార్టీ కావడంతో ఇప్పుడు తమ ఫ్యామిలీలని మొత్తం కూడా దించుకొని వారసులకు టికెట్లు ఇచ్చుకోవడానికి విషయ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. భార్యలకు ఇప్పించుకోవడానికి సతిమల్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారట. తమకే టికెట్ ఇప్పించాలని, పార్లమెంటు బరిలో నిలపాలని, టికెట్ ఇప్పించాలని కూడా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫ్యామిలీ పంచాయతీ ముందుకు వచ్చిందట. లోక్సభ టికెట్ల కోసం హైకమాండ్ సీనియర్ల ఒత్తిడి. ఇక సీనియర్లందరూ ఒత్తిడి చేస్తా ఉన్నారంటే ఇప్పటికే జానారెడ్డి అయితే తన పెద్ద కుమారుడికి టికెట్ తెచ్చుకోగలిగిండు. ఏ విధంగా ఎన్ని వ్యూహాత్మక రచించాడో రేవంత్ రెడ్డి సపోర్ట్ తోటి మొట్టమొదటి టికెట్ని ఆయనకు ప్రకటించుకున్నటువంటి పరిస్థితి జానారెడ్డిది. ఇక జానారెడ్డి ఫ్యామిలీ అయితే గట్టెక్కిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఫ్యామిలీలు కీలకమైనటువంటి నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఉన్నప్పటికీ అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీలని మళ్ళీ బరిలోకి దింపడానికి యోచిస్తా ఉంది. గడ్డం వివేక్ కూడా చూస్తా ఉన్నారు, పొంగిలేటి చూస్తా ఉన్నారు. సీనియర్ నేతలైనటువంటి బట్టి విక్రమార్క కూడా తన సతీమణి రాజకీయాల్లోకి రావడానికి విషయ ప్రయత్నాలు చేస్తా ఉంది. తమకే టికెట్ ఇవ్వాలని ఇప్పుడు ఒత్తిడి కూడా పెరిగిందట. తలలు పట్టుకుంటుందట కాంగ్రెస్ పెద్దలకి. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు కొలిక్కి రాని అభ్యర్థుల ఎంపిక ఎటూ తేల్చుకోలేకపోతున్న ఏఐసిసి ఫస్ట్ లిస్ట్ కుదింపు అందుకోసమేనా 5 నియోజకవర్గాల్లో ముమ్మర పోటీ. నేడు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేవలం 5 సీట్లే మాత్రం ప్రకటించడానికి అసలు కారణం ఇది ఏంటంటే సీనియర్ నేతలంతా తమ ఫ్యామిలీలకు టికెట్ ఇవ్వాలని కోరుతా ఉంది. కొడుకులకు లేదా భార్యలకు లేదా కూతుర్లకి, వారసులు లేని వారు కూతుర్లకి ఇవ్వాలంటూ ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది పార్లమెంటులో. దాంతో తలనొప్పిగా మారిందట. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే మొదటి దఫాగా బీజేపీ 9 మందిని, బీఆర్ఎస్ 5గురిని, కాంగ్రెస్ 4 చొప్పున అభ్యర్థులను ప్రకటించాయి. మిగతా సెగ్మెంట్లలోనూ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. అస్తం పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమనే నమ్మకంతో ఆశావాహులు గంపడాశలు పెట్టుకున్నారు. కానీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్షన్ గా మారిందట. ఎవరికి అవకాశం ఇవ్వాలో తెలియక పిసిసి, ఏఐసిసి నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఆ కారణంగానే ఫస్ట్ లిస్టులో కేవలం 4 పేర్లను మాత్రమే ప్రకటించింది. టికెట్ తమ కుటుంబానికే ఇవ్వాలంటూ రాష్ట్రంలోని సీనియర్ నేతలు ఏఐసిసిపై ఒత్తిడి పెంచడంతో ఫైనల్ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. సొంత లీడర్లతోనే భయం. పలు లోక్సభ సెగ్మెంట్ లో పోటీ తీవ్రంగా ఉన్నది. కొన్ని చోట్ల ఫ్యామిలీ వర్సెస్ అదర్స్, మరి చోట్ల సొంత పార్టీ వర్సెస్ వలస లీడర్లు అనే తేడాలు కాంగ్రెస్ లో పొరుసూపుతున్నాయట. ఒకే నియోజకవర్గంలో టికెట్ కోసం పలు ఫ్యామిలీలు నుంచి పోటీ ఉండడంతో నిర్ణయం తీసుకోవడం ఏఐసిసికి సవాల్గా మారింది. ఖమ్మం, భువనగిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ తదితర నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నది. టికెట్లు ఇవ్వడానికి ముందు ఆ పార్టీ నేతల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ఫైనల్ చేసినటువంటి తర్వాత విభేదాలు పెరిగే అవకాశం ఉన్నట్టు ఏఐసిసి అనుమానిస్తున్నది. ఖరారైన అభ్యర్థి గెలుపు కోసం టికెట్ దక్కని వారు సహకారం అందించే సంగతి ఎలా ఉన్నా ప్రత్యర్థి కన్నా ముందే సొంత పార్టీ లీడర్లే క్యాండిడేట్ ను ఓడిస్తారన్న భయం వెంటాడుతున్నది. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తుంది. హాట్ సీట్ గా ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని కోరుతున్నారు. దరఖాస్తు సైతం చేశారు. ఢిల్లీలోనే ఏఐసిసి పెద్దలతో ఒక దఫా సంప్రదింపులు కూడా జరిగాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య నందినికి అదే నియోజకవర్గం టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు విస్తృతంగా చేస్తా ఉన్నారట. ఇది కథ. తమ యొక్క వారసులకు ఇప్పుడైతే ప్రభుత్వము అధికారంలో ఉంది, 7వ పేజీలో ఉంది. అధికారంలో ఉంది కాబట్టి తమ వారసులకు, తమ భార్యలకు, తమ కూతుర్లకు ఇచ్చుకొని రాజకీయ వారసత్వాన్ని, రాజకీయంగా పట్టును సాధించుకోవడానికి విషయ ప్రయత్నాలు చేస్తూ దాంట్లో ప్రయత్నాలు చేస్తుండటంతో ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో పిసిసి, ఇప్పుడు ఏఐసిసి ఉందట.
ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. అది ఈ జిల్లాలో టికెట్ 2 కుటుంబాల్లో ఎవరికి ఇచ్చినా జిల్లాలో పార్టీ పరంగా రాజకీయంగా పై చేయి సాధిస్తారని, మరో ఫ్యామిలీని ఎదగనేయకుండా చక్రం తిప్పుతారన్న పరస్పర ఆరోపణలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయట. ఇద్దరు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నా ఒకే జిల్లాలో ఒకే పార్టీ నేతలైన ఆధిపత్యం విషయంలో రాజీ పడడం లేదు. నాగర్ కర్నూలులో పోటాపోటీ. ఖమ్మంలో ఆ విధంగా ఉంటే ఈ నియోజకవర్గంలో మాజీ ఎంపీ మల్లురావుకి టికెట్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన సోదరుడు మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇదే ఫ్యామిలీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తే మరికొందరికి నేతల నుంచి ఇదే తరహాలో డిమాండ్ వస్తుందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. నాగర్ కర్నూలు స్థానాన్ని మల్లురవికి బదులుగా మరొకరికి ఇవ్వాలంటూ అగ్రనాయకత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయట. ఈ నియోజకవర్గానికి మొత్తం 26 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగూ రాష్ట్ర వివరాలు చక్కదిద్దేందుకు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నందున టికెట్ ఇవ్వొద్దని ఒత్తిడి ఏఐసిసిలో ఉన్నది. ఇలాంటి పేచి వస్తుందనే ఉద్దేశంతో ఆయన జోడు పదవుల వివాదం లేకుండా ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు మల్లిరవి రిజైన్ చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఆమోదించలేదు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఏఐసిసి మింగుడు పడడం లేదు. ఈ స్థానానికి ఏకంగా 30 అప్లికేషన్లు వచ్చాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్ గెలుచుకున్నది. ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమనే ఉద్దేశంతో టికెట్ భారీ పోటీ నెలకొన్నది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తన కుమారుడు వంశీకి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బెల్లంపల్లి గడ్డం వినోద్ వివేక్ సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నందున ఒకే ఫ్యామిలీకి 3 పదవులు ఇచ్చినట్టు అవుతుందని అసంతృప్తి లోకల్ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నది. ఈ స్థానంలో టికెట్ కోసం గజ్జల కాంతం, మాజీ ఎంపీ సుగుణ కుమారి పోటీ పడుతున్నారు. మాదిగా ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నందున సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ కూడా పెరిగింది. కానీ గడ్డం వంశీ మాల కమ్యూనిటీ కావడంతో హైకమాండ్ ఆలోచిస్తున్నది. అందువల్లే ఫస్ట్ లిస్ట్ లో అభ్యర్థిని ప్రకటించలేదు. భువనగిరిలో బ్రదర్స్, ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదైతే భువనగిరిలో వారిదే నడుస్తా ఉంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. తన కుమార్తెకు భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్యకు టికెట్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ సన్నిహితంగా ఉంటున్నందున చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ సెగ్మెంట్ కు ఆశలు పెట్టుకున్నారు. 3 వైపులా పైరవులు పార్టీ సీనియర్ నేతల నుంచే వస్తుండటంతో నిర్ణయం తీసుకోవడం ఏఐసిసి పెద్దలకు సవాల్గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ తరఫున ఎవరికి ఇచ్చినా ఒక రకంగా సర్దుబాటు అయ్యే ఛాన్స్ ఉన్నది. కానీ చామల కిరణ్ రెడ్డికి టికెట్ ఇస్తే ఆ బ్రదర్స్ నుంచి సహకారం ఉంటుందో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో జనగామ మినహా మిగిలిన 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీవే. దీంతో ఎంపీ టికెట్ కూడా డిమాండ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నేడు 11న ఢిల్లీలో మరోసారి సమావేశం కానున్నది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తెలంగాణలో ప్రకటించాల్సి ఉన్న 13 స్థానాల్లో ఎవరు ఖరారు చేస్తున్నది కీలకంగా మారింది. అసంతృప్తిని బుజ్జగించిన తర్వాతనే ప్రకటించాలని ఆలోచన తెర మీదకి వచ్చిందని గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఫార్ములను అమలు చేశారు. ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నటువంటి దీపాదాస్ మున్సి ఎలాంటి చాకచక్యంగా ప్రదర్శించి అసంతృప్తులకు బ్రేకులు వేస్తారన్నదే ప్రధానంగా. ఇప్పుడు బీఆర్ఎస్ లో అసంతృప్తి ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, కానీ వారిని సర్ది చేసుకోవడం అనేది ఈజీ. కానీ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఉన్నాయంటే ఓడించడానికి ప్రత్యర్థి పార్టీ కంటే వీళ్ళే ముందు ఉంటారు అనేది జగమెరిగిన సత్యం. గతంలో అనేక మంది చూశాము. ఇక ఇప్పుడు ప్రధానంగా ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో పడింది. టికెట్ ఎవరికి ఇచ్చినా ఓటమి తప్పదా, ఏ విధంగా ఉండబోతుంది ఈ వర్గపోరు? గతంలో అయితే అధికారంలో లేదు కాబట్టి అందరూ కలిసి గెలిపే లక్ష్యంగా, కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అందరు కలిసి పనిచేసినటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఇక ఇప్పుడు మరి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పదవే అవసరం ముఖ్యము. ప్లస్ పట్టు సాధించుకోవడమే, రాజకీయ పట్టుని సాధించుకోవడమే వారి యొక్క ప్రధానమైనటువంటి వ్యూహంగా కనిపిస్తా ఉంది. ఒకరికి ఇస్తే ఒకరిని ఓడించుకోవడం, ఆధిపత్యాన్ని పోగొట్టుకోవడానికి కూడా వెనక పట్టును సడలించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టికెట్ రాకుంటే సొంత పార్టీ వాళ్ళైనా ఓడించుకోవాలనే ఆలోచన అయితే ఉందట. అది నల్గొండలో ఉంది, భువనగిరిలో ఉంది, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఖమ్మంలో అదే పరిస్థితి. కాంగ్రెస్ కు బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ కు. దీన్ని మరి ఏ విధంగా వ్యూహాత్మకంగా అసమ్మతిని లేకుండా బ్రేకులు వేస్తుందో మనము రానున్నటువంటి రోజుల్లో చూద్దాం.